వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయేది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 2025 2025 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి గ్రహీతలు ఎవరు విజేతలుగా నిలిచారు, వారు ఏ దేశానికి చెందినవారు, వారు చేసినటువంటి ఆవిష్కరణలు ఏంటో ఇవాళ మనం సంక్షిప్తంగా మనం ఈ వీడియోలో చూద్దాం. అందులో మొదటిది మెడిసిన్, వైద్య రంగానికి సంబంధించి మేరీ ఈ బ్రాంకో వీరు అమెరికాకు చెందినవారు. ఫ్రెడ్ రామ్స్టెల్ వీరు అమెరికాకు చెందినవారు. షిమోన్ సకగుచి వీరు జపాన్కు చెందినవారు. వీరు చేసిన ఆవిష్కరణ ఏంటో ఒకసారి మనం చూస్తే, రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేసినందుకు గాను, అంటే ఫెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్, అంటే దీనికి సంబంధించి పరదీయ రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు చేసినందుకు గాను వీరి యొక్క ఈ వైద్య రంగానికి సంబంధించి వీరు విజేతలుగా నిలవడం అనేది జరిగింది. అంటే మనం ఇక్కడ దీనికి సంబంధించిన విషయం ఒకసారి మనం తెలుసుకుంటే, ఈ యొక్క రోగ నిరోధక శక్తికి సంబంధించి అంటే బ్యాక్టీరియా, వైరస్, హానికారకమైనటువంటి కొన్ని సూక్ష్మజీవుల్ని గుర్తించడం, వాటితో పోరాడేందుకు రోగ నిరోధక శక్తులు కొన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో మనకి ప్రధానంగా ఈ టీ సెల్స్ అనేవి చాలా కీలకమైనటువంటి శిక్షణ పొంది ఉంటాయన్నమాట. వాళ్ళు గుర్తించడం అనే దాని మీద ఈ యొక్క కీలకమైనటువంటి శిక్షణ పొంది ఉండడం అనేది జరుగుతుంది. అయితే కొన్నిసార్లు వీటిలో కొన్ని కణాల యొక్క విపరీతమైనటువంటి ప్రవర్తన వల్ల మనకి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక వ్యవస్థలోని థైమస్ దగ్గర ఇవన్నీ కూడా ఈ యొక్క కణాలని, ఏవైతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఏవైతే కారణాలు అయితే ఆ కణాలన్నింటినీ అక్కడ అంతం చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఒక వ్యవస్థని, ఇలాంటి ఒక ప్రక్రియను మనం ఏమంటామంటే సెంట్రల్ టాలరెన్స్ అనేటటువంటి ఒక వ్యవస్థగా దీన్ని మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ వ్యవస్థను నియంత్రణలో ఉంచేందుకు శరీరం అనుసరిస్తున్నటువంటి ఒక అదనపు మార్గాన్ని ప్రత్యేకించి వీరు ఈ యొక్క శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వీరు గుర్తించడం అనేది జరిగిందనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక పరిశోధన. అయితే దీనికి సంబంధించి ఆటో ఇమ్యూన్ వ్యాధుల్ని గుర్తించడం, వాటికి చికిత్స చేయడం, అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్సలో అభివృద్ధి వైపుకు వెళ్ళేటటువంటి దిశగా వీరి యొక్క పరిశోధనలు మనకి ఉపయోగపడతాయి అనేది వారు నోబెల్ కమిటీ అభివర్ణించడం అనేది జరిగింది. అయితే రెండోది ఫిజిక్స్కి సంబంధించి, భౌతిక శాస్త్రానికి సంబంధించి చూస్తే మనకి జాన్ క్లార్క్ అమెరికాకు చెందినవారు, మిషెల్ డెవోరెట్ వీరు అమెరికాకు చెందినవారు, జాన్ మార్టినిస్ వీరు కూడా అమెరికాకు చెందినటువంటి ఈ శాస్త్రవేత్తలు. వీరు చేసినటువంటి పరిశోధన ఒకసారి మనం చూస్తే, సబ్ అటామిక్ క్వాంటమ్ టనలింగ్పై 1980 సంవత్సరంలో వీరు చాలా ముందుగానే వీరు దీనిపై చేసినటువంటి పరిశోధనలకు గాను వీరికి ప్రధానంగా ఈ యొక్క విజేతలుగా, ఫిజిక్స్లో విజేతలుగా నిలవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే, మొబైల్ ఫోన్లు, సూపర్ కంప్యూటర్లు అభివృద్ధికి వీరి పరిశోధన యొక్క ఫలితాలు చాలా వరకు ఉపయోగపడ్డాయని ఈ కమిటీ అనేది తెలియజేయడం అనేది జరిగింది ఫిజిక్స్కి సంబంధించి. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి, రసాయన శాస్త్రానికి సంబంధించి సెసిము కిటగావా వీరు జపాన్కి చెందినవారు, అలాగే రిచర్డ్ రాబ్సన్ వీరు ఆస్ట్రేలియాకు చెందినవారు, అలాగే ఒమర్ ఎం యాగి వీరు అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు. అయితే వీరు చేసినటువంటి ప్రయోగం, వీరు చేసిన ఆవిష్కరణ ఏంటంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లకు సంబంధించిన సృష్టికర్తలుగా మనం వీరిని చెప్పొచ్చు. వీటిని అభివృద్ధి చేశారు వీరు. అయితే ఈ యొక్క మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లు అనేవి దేనికోసం మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి ఒకసారి మనం చూస్తే, ఇవి ఎడారుల్లో పొడిగాలి నుండి తేమ మరియు నీటిని ఉత్పత్తి చేయడం కోసం ఇవి ఉపయోగపడతాయి. అలాగే మనకి వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఇవి సంగ్రహించడం వంటి కీలకమైనటువంటి ప్రక్రియలకు కూడా ఇవి ఉపయోగపడేటటువంటి అవకాశంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఇంకా ఈ యొక్క మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లు అనేవి మనకి ఇంకా అనేక రసాయనిక చర్యలు ఇవి ఉత్ప్రేరకులుగా ఉపయోగపడుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ నీటిని ఎప్పుడైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో రాబోయే రోజుల్లో ఒక కీలకమైనటువంటి, ఒక ముఖ్యమైనటువంటి ఒక మార్గంగా చెప్పవచ్చు నీటి యొక్క కొరతకు సంబంధించి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ని ఎప్పుడైతే సంగ్రహిస్తున్నాయో ఇవి ఆటోమేటిక్గా మనకి హరితగృహ వాయువులను కూడా ఇవి శోషించుకుని మనకి ఆటోమేటిక్గా, అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ హరితగృహ వాయువులుగా చెప్పొచ్చు, దాటిని కూడా ఇది సంగ్రహిస్తుంది. అంటే దాన్ని మనం ఈ యొక్క హరితగృహ వాయువులను కూడా మనం కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే దీనికి ప్రధానంగా ఈ యొక్క మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లు అనేవి ఈ యొక్క వాయువుల్ని శోషించుకునేటటువంటి తత్వం, అలాగే తనలో నిల్వ చేసుకునేటటువంటి లక్షణం కూడా ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. కాబట్టి కొన్ని విషపూరితమైనటువంటి వాయువులను కూడా నిల్వ చేసే అవకాశం కూడా వీటి నుంచి మనకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇది రసాయన శాస్త్రానికి సంబంధించి. అలాగే మనకి లిటరేచర్, సాహిత్యానికి సంబంధించి ఒకసారి మనం చూస్తే, హంగరీ దేశానికి చెందినటువంటి
ఆ లాస్లో క్రస్నా హోర్కై అనేటటువంటి వారికి ఈ యొక్క లిటరేచర్లో మనకి ఈ యొక్క బహుమతి అనేది లభించడం జరిగింది. వీరు ప్రధానంగా భ్రమలకు తావులేనటువంటి కళాత్మక దృక్పథం కలిగినటువంటి, అలాగే సామాజిక వ్యవస్థ యొక్క దుర్బలత్వాన్ని నిశితంగా మరియు వాస్తవికంగా ఉండేటటువంటి విధంగా వారి యొక్క రచనలు ఉంటాయని నోబెల్ కమిటీ అనేది వీరికి మనకి తెలియజేయడం అనేది జరిగింది. గతంలో కూడా వీరు 2015లో మాన్ బుకర్ బహుమతిని, అలాగే 2019లో అమెరికా అనువాద సాహిత్యానికి సంబంధించి జాతీయ పురస్కారాన్ని కూడా వీరు అందుకోవడం అనేది జరిగింది లిటరేచర్కి సంబంధించి. అలాగే మనకి నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి, నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి వెనుజులా దేశానికి చెందినటువంటి ప్రజా హక్కుల ఉద్యమకారిణి మరియా కొరినా మచదో వీరికి ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతి అనేది ఇవ్వడం అనేది జరిగింది. వీరు ప్రధానంగా నోబెల్ కమిటీ చెప్పిన దాన్ని బట్టి మనం ఒకసారి చూస్తే, నానాటికి మరింతగా ముసురుకుంటున్నటువంటి చీకట్లలో ప్రజాస్వామ్య దీప్తిని రగులుస్తున్నటువంటి మహిళ ఈ యొక్క మరియా కొరినా మచదో అని వారు కమిటీ మనకి తెలపడం అనేది జరిగింది. ఇది శాంతి బహుమతికి సంబంధించి. మరి ఎకనామిక్స్కి సంబంధించి, అర్థశాస్త్రానికి సంబంధించి ఒకసారి మనం చూస్తే, జోయల్ మొకీర్ వీరు నెదర్లాండ్స్లో జన్మించారు, అమెరికాలో ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. అలాగే ఫిలిప్ అగియన్ వీరు ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. అలాగే పీటర్ హౌవిట్ వీరు కెనడాలో జన్మించారు, అమెరికాలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరు చేసినటువంటి పరిశోధన ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే, సృజనాత్మక విధ్వంసం, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేటటువంటి ఒక భావనపై వీరు కీలకమైనటువంటి విశేషమైనటువంటి పరిశోధనలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఈ యొక్క క్రియేటివ్ డిస్ట్రక్షన్, సృజనాత్మక విధ్వంసం అంటే మనకి ఎకనామిక్స్లో ఎలా చెప్తారంటే, ఏదైతే మనకి లాభదాయకమైనటువంటి నూతన ఆవిష్కరణలు ఎప్పుడైతే మనకు వచ్చినాయో వాటి ముందున్నటువంటి పాత ఆవిష్కరణల స్థానాన్ని ఇవి భర్తీ చేయడం జరుగుతుంది, అవి కనుమరుగు కావడం అనేది జరుగుతున్నట్టు, రూపమాపడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఒక ప్రక్రియని ఎకనామిక్స్లో మనకి వీళ్ళు ఉపయోగించేటటువంటి ఒక పదం ఏంటంటే సృజనాత్మక విధ్వంసంగా దీన్ని మనకి పిలవడం అనేది ఎకనామిక్స్లో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి మనకి నోబెల్ విజేతలకు సంబంధించి 2025కి సంబంధించి. థ్యాంక్ యూ.